మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. మీ చెయ్యి నొప్పి తగ్గిందా? టాబ్లెట్స్ వేసుకున్నారా? అవి 3 days వాడమని చెప్పారు కదా. ఉండండి. టాబ్లెట్ వేసుకోండి. థ్యాంక్స్ వసుంధర. వసు 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 నిన్నిలా పిలిచి చాలా రోజులైంది కదా. ఏంటి వసు అలా చూస్తున్నావు? ఏ నిన్నిలా పిలవకూడదా? నిన్నిలా పిలవాలని నాకెప్పుడూ ఉంటుంది. అలాగే నువ్వు ప్రేమగా ధ్రువ అని పిలిస్తే వినాలనుంటుంది. కానీ మన జీవితంలో చాలా జరిగాయి. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుర్తొచ్చేది నీ పేరే వసుంధర. అన్నీ నీతో పంచుకోమని నా మనసు చెప్తూ ఉంటుంది. కానీ మన ఇద్దరి మధ్య ఎవరో వచ్చి గ్యాప్ క్రియేట్ చేశారు. నావి అనుమానాలు అపోహలని నువ్వు అంటావు. వాటిల్లో నిజం లేదంటావు. ఎందుకో ఈరోజు నీ నోటితో నువ్వు నిజం చెప్తే వినాలనుంది. వసు, నిజమే చెప్పు. ఇప్పటికీ నువ్వు నన్ను కావాలనుకుంటున్నావా? నన్ను వద్దు అనుకుంటుంది మీరే సార్. వసు, నువ్వంటే నాకెంత ఇష్టమో నేను చెప్పలేను. కానీ నువ్వే నా ప్రాణమని మాత్రం చెప్పగలను వసుంధర. నేనంటే నీకెంత ఇష్టమో నీ మాటల్లో చెప్పు వసుంధర. నా జీవితంలో అనుకోని అదృష్టం ఉంటే అది మీరే సార్. నిజం చెప్పు. నిన్ను నీ మనసులో ఉన్నది మాటల్లో చెప్పు అని నీ గురించి అడుగుతున్నాను. నేనెప్పుడు మాట మార్చి చెప్పలేదు సార్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా మనసులో మీరు తప్ప ఇంకెవరూ లేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇది మీరు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. నేనెప్పటికీ అర్థం చేసుకోలేకపోతే అది మీ నిర్ణయం. అయితే నా నిర్ణయం విను వసుంధర. ఎప్పటికీ నేను నిన్ను నమ్మను. మేము ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎన్ని తప్పులు చేసినా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మేమేదైనా తప్పులు చేస్తే చేసిన తప్పుని ఒప్పుకుంటాం. కానీ మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుని దాస్తూ ఉంటారు. అదే మీకు మాకు ఉన్న తేడా.
ఎంత సిన్సియర్గా ప్రేమించామో, తప్పు చేసిందని తెలిస్తే అంత శాడిజంగా బిహేవ్ చేయడం కూడా తెలుసు. నీతో రాసుకుని పూసుకుని కొన్ని గంటల పాటు ఉన్నంత మాత్రాన కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి నీతో కలిసిపోతానని అనుకోకు. నీతో పూజలు పునస్కారాలు చేసింది అమ్మ కోసం, వచ్చిన బామ్మ తాతయ్య కోసం. అంతేకాని నీతో బతకాలన్న ఉద్దేశం నాకు కొంచెం కూడా లేదు. ఇప్పటి వరకు కలిసిపోవాలని పూజలు చేయించారు కదా, నీతో పూజలు కూర్చున్న ప్రతి సెకండ్ ఎప్పుడు నీ నుంచి నాకు విముక్తి వస్తుందా అని అడుగుతూనే ఉన్నాను. పరాయి మగాడితో కులక్కుండా ఉంటే, మనసు తాళి కట్టించుకున్న వాడితో నిగ్రహంగా ఉంటే ఆ కాపురాలు బావుంటాయి. అది లేనప్పుడు ఏం చేసినా ఫలితం శూన్యం. అవును, నాకొక డౌటు. నువ్వు పూజ చేసిందే నాతో కలిసిపోవాలనా, లేదంటే నా పీడ త్వరగా విరగడైపోయి ఆ కార్తీక్ గాడితో కలిసిపోవాలనా? దానికెందుకే ఈ ఏడుపులు, ఈ డ్రామాలు? నేను విడాకులు ఇస్తానని చెప్తున్నాను కదా. నాకు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు, నీ కార్తీక్ గాడితో వెళ్ళిపో. ఇప్పుడు మీరు ఏం చేసినా నాకు ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఇంతకన్నా మీరు దిగజారి మాట్లాడడం చాలాసార్లు నాకు పరిచయం చేశారు. మీరు ఎప్పటికీ మారరని కూడా నాకు అర్థమైంది. అదే నేను చెప్తున్నాను. నాతో కలిసి ఉండడం ఎందుకు? ఆ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా. ఆ పని మాత్రం చెయ్యవు. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో, ఎవరితో ఉండాలనుకుంటున్నావో నాకొక క్లారిటీ వచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, చీప్గా సింపతి గేమ్స్ ఆడినా, నువ్వు నేను కలిసి ఉండడం ఇకపై జరగని పని. నీ చేత డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టిస్తాను. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. మీరన్న మాటలకి ఒక్కప్పటి వసుంధర అయితే కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. ఇప్పుడు నన్ను రాటు తేలేలాగా చేశారు కదా. మీ మాటలు బాధ పెట్టడం మానేశాయి, పైగా నవ్వు వస్తోంది. మీరు నాకు విడాకులు ఇవ్వాలనుకున్నారు. ఈ ఇంట్లో నుంచి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నా అడుగు ఇంటి నుంచి కంపెనీ దాకా వచ్చింది. ఒక్కొక్కసారి మొదట్లో మనం వేసే అడుగు తడబడొచ్చు, కానీ మనలో నిజాయితీ ఉంటే ఆ అడుగు గమ్యం చేరకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. నా గమ్యం ఏంటో నాకు తెలుసు. అది చేరే వరకు వెనక్కి తిరిగి చూడను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా చూస్తున్నావేంటయ్యా? ఓ ఓ సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. నీ వల్ల నా ఉద్యోగమే పోయేది. పోయా సార్, చూసుకోలేదు. బుద్ధి జ్ఞానం లేకుండా సర్వీస్ చేయడం కూడా రాదా? వచ్చేస్తారు పెద్ద. ఇలా అయితే ఎలా చేస్తావు ఉద్యోగం? కామన్ సెన్స్ లేకుండా వచ్చేస్తారు. వెళ్ళు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఏ, నీకు నొప్పిగా ఉందా? మీరు కాలు అడ్డు పెట్టడం నేను చూశాను. అయ్యో, భయపడ్డాను.
నీకు తెలిసిపోయిందా? ఇది మీరు 100% కావాలని చేశారు. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాలి. 1% ఐ డోంట్ నో, 99% ఐ డోంట్ కేర్. ఇప్పుడు నీ ప్రియుణ్ణి వెళ్ళి ఓదార్చాలంటే చెప్పు, నేను వెళ్ళిపోతా. పద. వస్తున్నావా లేదా? పద. అబ్బో, ఎవరికో ఎక్కడో మండుతున్నట్టుందే. అలా చూడకు వసుంధరా. కొట్టినవాడు బాగున్నాడు, కొట్టించుకున్నవాడు బానే ఉన్నాడు. మధ్యలో ఉన్నవాడికి నొప్పి. ఎందుచేతో? మొదలెట్టు నీ దండకం. మా కడుపుల మీద కొట్టడం మీకు అలవాటే కదా. జీతాల మీద నడిచే జీవితాలు మావి అని గగ్గోలు పెడతావు కదా. ఏంటి అంత కామ్గా ఉన్నావు? ఆ రోజు మీకు చెప్తే కనీసం అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు మీకు ఏం చెప్పినా అర్థం చేసుకోలేరన్న నమ్మకం కుదిరింది. దీని గురించి మీతో ఇంతకన్నా మాట్లాడడం వేస్ట్. అయితే ఇంకేదన్నా మాట్లాడు వసుంధరా. నువ్వు మాట్లాడితే నాకు వినాలనుంది. కోకిల సౌండ్ చేస్తే బావుంటుంది, కాకి సౌండ్ చేస్తే చండాలంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా బంగారు కోకిలవి. ఎందుకంటే నువ్వు చెప్పే అందమైన అబద్ధాలు ఆ కోకిల గొంతు కంటే కూడా తీయగా ఉంటాయి. అబద్ధాలు ఆడటం, ఒక మగాడు చాలడని ఇంకో మగాణ్ణి వెతకటం. ఎలా ఎలా? ఈ విద్య నీకు తెలుసు కదా. నాకు కూడా కొంచెం నేర్పిస్తావా? నీలాగా కన్నింగ్ మెంటాలిటీ రావాలంటే నేనేం చేయాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలి? కొన్ని విద్యలు నేర్చుకుంటే రావు వసుంధరా. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడమే బెటర్. అందుకే నీ నుంచి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. నేను పెట్టను. అయితే నా పెళ్ళంగా ఉండిపోతానంటావా? మరి ఇంకేంటి, కాపురం మొదలు పెడతామా? రా. వదలండి. ఎక్కడికి వెళ్తావే? వదలండి. ఎంత పరిగెడతావు డార్లింగ్? ఎక్కడో ఒక చోట ఆగాలి కదా. ఈ ఆస్తికి, లగ్జరీకి అలవాటు పడిపోయావు. వెళ్ళడం కష్టంగానే ఉంటుంది. అందుకే ఉండిపో. నేను నంది తమకి వినిపించేలా అరుస్తాను. వదలండి సార్. అరవే, అరు. నేను నీ బ్లాక్ మెయిలింగ్కి విసిగిపోయాను. ఈరోజు అటో ఇటో తేల్చేద్దాం. అరు. ఆగో, ఆగవే, ఆగో. ఎక్కడికి పారిపోతున్నావు? బయటికి వస్తే వదులుతాననుకుంటున్నావా? రావే. రా. వదలండి. రావే. ధ్రువ, 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 ధ్రువ.
ఇది ఇల్లు అనుకుంటున్నావా? నువ్వు అమ్మాయిల్ని తీసుకొచ్చే లాడ్జ్ అనుకుంటున్నావా? ఇంట్లో అత్తయ్య ఉంటుంది, అమ్మ ఉంటుంది అని నీలో ఉన్న రాక్షసుడు మర్చిపోయాడా? ఛీ! నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది. పో! మరి దాన్ని అడగవేంటమ్మా? నాతో కాపురం చేయదంట, నన్ను ముట్టుకోనివ్వదంట. అలాంటప్పుడు నా ఇంట్లో ఎందుకుంది? అడుగుదాన్ని. మళ్ళీ కాపురం ఏంటి? నువ్వు తనని వద్దనుకుంటున్నావు కదా, డైవర్స్ దాకా వెళ్ళావు కదా. అంటే పిలిస్తే పక్కలోకి రావాలి, రాకపోతే డివోర్స్ అంటావు. విడాకులు ఇవ్వడానికి నాకు టైం కావాలన్న అమ్మాయి అడిగితే మళ్ళీ కాపురానికి పిలుస్తావా? తన క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే ముందు నీ క్యారెక్టర్ని నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? కళ్ళారా నీ ప్రవర్తన చూశాక ఇప్పుడు చెప్తున్నాను విను. ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల నీతో కాపురం చెయ్యాలి అనుకోదు. అత కార్తిక్ గారితో పడుకున్నానని దాని నోటితో అదే చెప్పిందమ్మా. మల్లిక, కార్తిక్ నిన్న నైట్ కాల్ చేసి ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమన్నాడు. తనేదో ఫేవర్ అడిగాడని కాదు, ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హత తనలో ఉందనిపించింది, పిలిచాను. ఒకవేళ ఇష్టం లేకపోతే పంపించేస్తాను. తనని ఇంటర్వ్యూకి పిలువు రాజీవ్. వసుంధర దగ్గరే జాయిన్ అవ్వమని చెప్పండి. షూర్. సార్, మేడం పిలుస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి. ఇంటర్వ్యూ జరిగేది నీ అసిస్టెంట్ పొజిషన్ కోసమే. నువ్వేమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే అడగచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ బి సీటెడ్. చూడు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. వన్ లాస్ట్ క్వశ్చన్. ఏ ధైర్యంతో మళ్ళీ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చావు? 2 కారణాలున్నాయి మేడం. మొదటిది రాజీవ్ సార్. నాకు ఉద్యోగం అవసరమై సార్ని ఏదో ఒక ఉద్యోగం ఇప్పించమని అడిగితే సార్ ఈ కంపెనీలో ఇంటర్వ్యూకి రమ్మన్నారు. మొదట భయపడ్డాను, కానీ ఆయన మాట కాదనలేక వచ్చాను. ఇక రెండోది, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని మా నాన్న చెప్పింది గుర్తొచ్చింది. మళ్ళీ ఇక్కడే గెలుస్తానన్న హోప్తో వచ్చాను మేడం. యు మే గో నౌ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ క్యాండిడేట్ని పిలుద్దాం మల్లిక. అవసరం లేదు. కార్తీక్కి అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ చేయండి రాజీవ్. ఓకే. ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఫార్మల్ ఇంటర్వ్యూ చేసి పంపించాలి అంటే మీరే తీసుకోండి. షూర్.
సార్. కార్తిక్, ఇది నీ అపాయింట్మెంట్ లెటర్. వెల్కమ్ టు పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సార్ థ్యాంక్ యూ సార్. Hey. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే. అవకాశం వచ్చినప్పుడు నాకేదన్నా చేస్తానని మీరు నాకు మాట ఇచ్చారు, కానీ ఇలా అవకాశం కల్పిస్తారని అనుకోలేదు. చాలు. నువ్వు నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే మల్లిక మేడంకి చెప్పు. మేము ఎంత చెప్పినా ఆవిడ ఓకే అంటేనే ఇక్కడ ఏదైనా జరుగుతుంది. మేడం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని రెండు ఒకేసారి కాపాడుకుంటాను సార్. ఆ విషయం మాకు తెలుసు. ఏమంటావు వసుంధరా? కంపెనీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన మీదకే కత్తెత్తితే ఇలాగే జరుగుతుంది. పోవతలకి ఇలాంటి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు. ఇతన్ని ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఓ అమ్మా వసుంధరా, సార్, వసుంధర మేడంని కంగారు పడొద్దని చెప్పండి. నేను అస్సలు ఇబ్బంది పెట్టను. చూడమ్మా వసుంధరా, ఇప్పుడు కార్తీక్ నీ అసిస్టెంట్. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ చాలా అవసరం. పర్సనల్ బ్యాగేజ్ ఇక్కడ తీసుకురాకు. ఇప్పుడు కార్తీక్ ఆఫీసులో లేకపోతే మీ మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయా? తను గొడవ పడుతూనే ఉంటాడు. ఆ గొడవకి ఈరోజు ధ్రువకి కార్తీక్ కారణం, రేపు ఇంకో కారణం. ఇలా నువ్వు అన్నిటికీ టెన్షన్ పడుతూ ఉంటే రేపు నువ్వు ఊపిరి పీల్చడం కూడా తప్పంటాడు. కొంచెం మీరిద్దరూ ప్రొఫెషనల్గా వర్క్ చేసుకుంటే మంచిది. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం, నా వర్క్ ఏంటి మేడం? కార్తీక్ని వసుంధరకి అసిస్టెంట్గా అపాయింట్ చేశాను. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పద. రా. నేను పొద్దున అంత చెప్పినా నువ్వు ఆ కార్తీక్ గాన్ని ఆఫీసులోకి రానిచ్చావు కదమ్మా. అందుకే రానిచ్చాను. వాళ్ళు నిజంగానే తప్పు చేస్తే ఎన్నాళ్ళు దాక్కుంటారు? 1 నెల, 2 నెలలు, లేదా 6 నెలలు. తర్వాతైనా వాళ్ళ బుద్ధులు బయటపడాల్సిందేగా. అప్పుడు తనకి విడాకులు ఇవ్వడం కూడా తేలికవుతుంది. ఒకవేళ తనలాంటి పిల్ల కాకపోతే తనకి ఒక అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. ఇదంతా నా విడాకుల కోసం చేస్తున్నావా, లేదా తనకు అవకాశం ఇవ్వడానికి చేస్తున్నావా? నువ్వు కూడా అందరిలా మారిపోయావమ్మా.
మల్లిక మేడం గారా? మేడం గారు నమస్తే. సారీ, నమస్తే. నీ తాగుడు నన్ను అమ్మని అనే విషయం కూడా మర్చిపోయేలా చేస్తోందా? అమ్మో, అమ్మా! మీరు అమ్మలాగా ఉండడం మర్చిపోయి కంపెనీకి ఎండీలా మారిపోయారు కదా. ఇప్పుడు నీకు కంపెనీ రెప్యుటేషన్ మాత్రమే ముఖ్యం. దాన్ని పైకి తీసుకెళ్ళడానికి ఆఫీస్లో ఆ రాజు ఉండాలి. వాడు చెప్పాడు కాబట్టి ఇదిగో ఈ వసుంధర ఉండాలి. దీనికోసం ఆ కార్తిక్ గాడు ఉండాలి. హా? సూపర్ అమ్మా. రేయ్ ధ్రువ, అయ్యయ్యో అమ్మా, నేను తన్నేం చేస్తానమ్మా? నేను తన్నేమీ చేయలేను. తన చుట్టూ ఒక రక్షణ కవచం కట్టుకుంది కదా. ఒకవైపేమో అత్తయ్య, ఇంకోవైపు రాజు అంకుల్, మూడో వైపు ఆ కార్తిక్ గాడు. ఇప్పుడు నాలుగో వైపు నువ్వు. మీరంతా కలిసి నన్ను ఒంటరి వాణ్ణి చేశారు కదమ్మా. అది కాదు ధ్రువ. వద్దమ్మా. ఎవరమ్మా అంటారు? ఎవరంటారు బయట ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అని? కానీ ఒక సమస్య వస్తే అమ్మా, అది నాలాంటి ఒక మగాడికి వస్తే మీరంతా ఒక టీం అమ్మా. చూడండి, ఒకరి కోసం ఇంకొకరు చక్కగా ఎంత బాగా నిలబడుతున్నారు. మగాడికే ఎప్పుడు ఆడదే శత్రువు. ధ్రువ, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పొద్దమ్మా. నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు. అంతా అయిపోయింది. అసలు దీని చేతిలోనే ఏదో మాయుందమ్మా. ఆ రోజు నువ్వు చెప్తుంటే నా బుర్రకెక్కలేదమ్మా. ఈరోజు నేను నీకు చెప్తుంటే నీ బుర్రకెక్కడం లేదు. నాకు అనుభవం అయ్యింది. నేను ఏడుస్తున్నాను. నీకు అవని అమ్మా. అప్పుడు నువ్వు కూడా నాలాగే ఏడుస్తూనే ఉంటావు. ఆవు చేలో మేయడానికి తోటమాలే పర్మిషన్ ఇచ్చినట్టు ఇది ఆ కార్తిక్ గడితో చట్టపట్టాలు వేసుకుని తిరగడానికి అమ్మా నువ్వే పర్మిషన్ ఇచ్చావమ్మా. నువ్వే. అమ్మా, ఇద్దరికిద్దరు మంచి సింక్లో ఉన్నారమ్మా. ఈ సంవత్సరం ఉత్తమ అత్తాకోడళ్ళ అవార్డు మీకేనమ్మా, గ్యారంటీ. మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ అండ్ హ్యాట్స్ ఆఫ్. ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు, మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు. ముగిసిన కథగా మిగలని స్మృతిగా కదలవే త్వరగా కడలికి జతగా ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా ఆకాశ గంగా. ఇంతకీ నీ భార్యమణిక్కడ? భార్యమణి మేడం, భార్యమణి గారు రండి. చూసావా గ్రీష్మ, తన స్టైల్, తన వాకింగ్ కొంచెం ఒళ్ళు చేసినట్లేదు. ఈ ఇంటి ఫుడ్ బానే పడినట్టుంది. ఎలా ఉన్నావు గ్రీష్మ? నేను బాగున్నాను వసుంధర, నువ్వెలా ఉన్నావు?
అయ్యోయ్యోయ్యో గ్రీష్మ చూడు ఎంత ముద్దొచ్చేస్తుందో. తన బావని పర్మనెంట్గా ఆఫీస్లో తన పక్కన పెట్టుకుంది కదా. ఇక్కడ నాతో బెడ్రూమ్లో ఏమీ జరగకపోయినా అక్కడ ఆఫీస్లో మేడం లీలలు బాగానే ఉన్నాయి. అసలు వీళ్ళ బాండింగ్ చూడాలి గ్రీష్మ. నువ్వు చిలక గోరింకల్లా విడిపోదామనుకున్నా విడిపోలేరు. ఎంత గట్టి సంబంధం అంటే విశ్వం మొత్తం వీళ్ళని కలిపి ఉంచడానికే పని చేస్తుందా అన్నట్టుంటుంది. వీళ్ళకి అవకాశాలు వస్తూనే ఉంటాయి. హలో మేడం, ఇంటికి నా ఫ్రెండ్ వచ్చింది, కాఫీ కావాలా మంచినీళ్ళు కావాలా అని అడగవా? అతిథి దేవో భవ అంటారు. ఎవరైనా ఇంటికొస్తే కనీసం మంచినీళ్ళు ఇచ్చే సాంప్రదాయం మనది. అవునులే, మన ధ్యాసంతా ఎప్పుడూ ఎక్కడో ఎవ్వడి మీదో ఉంటుంది కదా. గ్రీష్మ, మేడం చాలా ఫ్రెష్. ఏంటి అర్థం కాలేదా? నీ ఆలోచన కరెక్టే. పెళ్ళైన దగ్గర నుంచి మొగుడి దగ్గర తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటుంది. ఓన్లీ మొగుడి దగ్గరే. ఏంటి గ్రీష్మ అలా ఆలోచిస్తున్నావు? ఓ, నేను ఫ్రెష్ అన్నాననా? ఇప్పుడు జామ పండులో చిలక్కొట్టింది తీసుకుంటే తీయగా ఉంటుంది. మనం ఎలా భావిస్తాం? ఫ్రెష్ అనే కదా. అలాగే ఇది కూడా. నా ఆఫీస్లో నా కళ్ళ ముందే దాని లవర్ని తెచ్చుకుని ఏ సర్టిఫికెట్ సినిమా చూపిస్తుంటే భరిస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. బహుశా నా అంత పిచ్చోడు ఈ మధ్యకాలంలో ఎవ్వడు అయ్యుండడు. అయ్య బాబోయ్, దీని వేషాలు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను గ్రీష్మ. నా వల్ల కావడం లేదు. ఒక పెగ్గేసి వస్తాను. ఒక్క నిమిషం సార్. ఏంటి? మీరిందాక అన్నారే చిలక గోరింక అని, అవి ఎప్పుడు కలిసి ఉండవు సార్. గ్రీష్మ, ఒక్క నిమిషం కాఫీ తీసుకొస్తాను. అది గ్రీష్మ నా పరిస్థితి. బాధపడకు ధ్రువ, నేనున్నాను కదా. మల్లిక, మన కంపెనీ లిస్ట్ అయింది. మంచి రెస్పాన్స్ వస్తుంది. మన స్టాక్ బ్రోకర్స్ ఒక సెమినార్ అరేంజ్ చేస్తామని చెప్పారు. దానికి మన కంపెనీ నుంచి కూడా ఎవరైనా రిప్రజెంట్ చేస్తూ పంపిస్తే బాగుంటుంది అంటున్నారు. వాళ్ళు ఇన్వెస్టర్స్తో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. ఎవరిని పంపిద్దాం? షేర్ మార్కెటింగ్ అంతా వసుంధర. ఈ లిస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ నుంచి తనే చూస్తోంది. వసుంధరని పంపించండి, తను డీల్ చేసుకురాగలదు. నేను అదే అనుకున్నాను. మరి వసుంధరకు తోడుగా ధ్రువ వెళ్తాడా?
కార్తీక్ని పంపించండి. కార్తీక్నా? వసుంధర అసిస్టెంట్ తనే కదా. ఆర్ యు షూర్? నేను షోరా కాదా అని నీకెందుకు డౌట్ వస్తోంది? మీరెందుకు షూర్గా లేరు? వసుంధర, మేడం, రేపొద్దున్నే మీరు బయలుదేరుతున్నారు. ఈ మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తావని నమ్ముతున్నాను. యు మే లీవ్ నౌ. ఏమైంది రాజీవ్? ఇంకేమైనా అడగాలా? ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. వసుంధర అసిస్టెంట్ తనే కదా. కార్తీక్ని పంపించండి. వసుంధరా, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? హైదరాబాద్ వెళ్తున్నావు అంట కదా, అదే నీ ప్రియుడితో. నీ పనే బాగుంది వసుంధరా. దొంగ చేతికే తాళం ఇచ్చినట్టు మా అమ్మ మీ ఇద్దరికే ఈ బాధ్యత అప్పగించి వెళ్ళి రమ్మంది. నన్ను కంపెనీ వెళ్ళమంది. నేను వెళ్తున్నా. మీకేమైనా అనుమానాలుంటే మేడంతో మాట్లాడండి. బాగానే సర్దుతున్నావు. రేపు రాత్రికి అక్కడే స్టేనా? వెళ్ళేది కంపెనీ పని అయినా వాడి కోరిక తీరిపోద్దులే. నువ్వు కూడా చాలా వెయిట్ చేస్తున్నట్టున్నావు కదా. మీ ఇద్దరికి చాలా గ్యాప్ వచ్చినట్టుంది. సార్, ఆపుతారా? అయ్యయ్యో, నేనేమీ దెప్పడం లేదు వసుంధరా. సరదాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా అంతే. ఏంటి వసుంధర, ఏంటి చీరలేంటి? నువ్వు అందంగా కనిపించాలి కదా. ఉండు, నేను సెలెక్ట్ చేస్తాను. అరే, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ చీరలో నిన్ను వాడు చూశాడా, వాడి మైండ్ బ్లాక్ అయిపోతుందంతే. అవును, నువ్వు ఇంకొకటి మర్చిపోయినట్టున్నావు. నగలు. ఇదిగో కీ. నగలు తీసుకెళ్తావా? తీసుకెళ్ళావు. సార్, ఏం చేస్తున్నారు మీరు? పాపం చాలా రోజుల నుంచి నీకు నగల మీద కన్ను పడింది కదా, తీసుకుని వెళ్ళు వసుంధరా. ఎందుకంటే నువ్వు మళ్ళీ అలాగూ తిరిగి రావు కదా. అంతే కదా వసుంధరా? అట్నుంచటే మీ ఇద్దరు జంప్ కదా. సార్, ఏంటి, వస్తారా? నీకు నా డబ్బులు కావాలి, నా కంపెనీలో పొజిషన్ కావాలి, నా ఆఫీస్లో క్యాబిన్ కావాలి, కానీ నేను మాత్రం వద్దు. అంతే కదా? తిరిగొచ్చావంటే చంపేస్తాను. ఇది ఫిక్స్ అయిపో. అట్నుంచట్టు ఎటు పోతారో పోండే. ఎన్ని నగలు తీసుకుని పోతావో తీసుకుని పో. వాడితో తిరిగి నా ఇంట్లో నీ అడుగు పడిందో చంపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. సార్, ప్లీజ్ సార్. నీకు కావలసినప్పుడు ఈ కన్నీళ్ళు ఎలా వస్తాయి? నీది హృదయమే అయితే
నాలాగా ఈ పాటికి మొద్దు పారిపోయి కన్నీళ్లు కూడా ఎండిపోయేవి. నీదంతా నటన, ఒట్టి నటన. ఛే! నిజమిదేనా విధి పనేనా ఇది ఎవరి నాటకమో బరువిదేనా ఈ క్షణాన సుడిగాలి చేరేనా తలరాత మారెనుగా ఒకసారి ఇది పట్టుకో. గ్రీష్మ ఫోన్ చేసింది. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రాజీవ్ సార్ కూతురు. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఎంత కావాలి అంటుందో పిక్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో గ్రీష్మ మేడం, చెప్పండి. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీని పర్సనల్గా ఎలా తిప్పతీయొచ్చో అడిగారు కదా, నా దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. చెప్పండి మేడం. రేపు మల్లికా ప్రతాప్ కోడలు వసుంధర తన అసిస్టెంట్ కార్తీక్తో ఒక సెమినార్కి హైదరాబాద్ వెళ్తుంది. సెమినార్కి అసిస్టెంట్తో వెళ్తే అందులో పెద్ద విషయం ఏముంటుంది? ఉంది. ఆ కార్తీక్ వసుంధర ఒకప్పటి లవర్స్. వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు ధ్రువాని పెళ్లి చేసుకున్నాక కూడా వాళ్ళిద్దరి మధ్య ఇంకా సంబంధం ఉందని ధ్రువ అనుమానం. ఆ పాయింట్ మీదే డివోర్స్ తీసుకోబోతున్నాడు. మంచి పాయింటే ఇది. ఇది మీకు ఖచ్చితంగా న్యూసే. ఒకవేళ కాకపోతే న్యూస్గా ఎలా మార్చాలో ఆలోచించుకోండి. వాళ్ళిద్దరి ఫొటోస్ మీకు పంపిస్తాను. ఎంత కావాలి మేడం? ముందు మీరు ఈ న్యూస్ని క్యాష్ చేసుకోండి. ఇది మీకు ఎంత బెనిఫిట్ చేసిందో దాన్ని బట్టి నాకెంత క్యాష్ కావాలో చెప్తాను. ఏం కూసావు నువ్వు? హ? బావా బావా ఏమైంది? ఆగు. నువ్వు బాగు వస్తుందరా. వీడేం బాగాడు నీకు తెలీదు. చెప్పరా, చెప్పు. బావా. ఎందుకలా మాట్లాడు? ఏం కూసావు నువ్వు? బావా బావా చెప్పేది విను. ఆగు. బావా బావా చెప్పేది విను. ఏయ్, ఆగండి ఆగండి. ఏంది గొడవ? నమస్తే మేడం, మంచిగున్నారా? ఎప్పుడు మనం ఇలా పంచాయతీల్లో కలుసుకోవాలని రాసి పెట్టుందేమో. ఏంది లొల్లి? నేను సైమన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సెమినార్ కోసమని హైదరాబాద్కు వచ్చాను. ఆ రూమ్లో పీపీ గ్రూప్ నుంచి వసుంధర మేడం తన పర్సనల్ అసిస్టెంట్ వచ్చారని తెలిసి హాయ్ చెప్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే ఈ ప్రేమ జంట ఆ గదిలో ఒకళ్ళ కౌగిలిలో ఒకళ్ళు కనిపించారు.
ఆవిడ ధ్రువ సార్ వైఫ్ కదా, నువ్వు ఇలా చేయొచ్చా అని అడిగితే నన్ను కొడుతున్నాడు సార్. ఏం కూసావురా నిన్ను? బావా బావా ఆగు బావా. ఇప్పుడేం మాట్లాడాడు చూసావు? బావా బావా. ఓ హలో 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 హలో, ఏంటి భావనా? మరి పర్సనల్ అసిస్టెంట్ అన్నారు? అవును సార్, తను వాళ్ళ బావంట. అంతకుముందు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారంట. ఎస్టేట్లో చిన్నప్పటి నుంచి ప్రేమ సార్. బావా చిన్నప్పటి నుంచి ప్రేమ, పెళ్ళైన తర్వాత కూడా వదలలేకపోతున్నావు. సార్, ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నా భర్త కొట్టిన బెల్ట్ దెబ్బలు ఇంకా గుర్తుండే ఉంటాయి కదా. ఎలా మర్చిపోతానే? ఆ రోజు నుంచి నాకు నిద్ర కూడా సరిగ్గా పడ్డం లేదు. ఈరోజు లెక్క సరిచేసి హాయిగా పడుకుంటా. ఇదే ఆధారం. ఇదే ఆధారం. నీకు మొగుడు సరిపోవడం లేదంటే ఈ పొగరు ఎలా తగ్గిస్తానో చూడు. మీ ఆయన మొన్న రూల్స్ మాట్లాడాడు కదా, అరెస్ట్ చేసేటప్పుడు లేడీ పోలీసులు ఎక్కడా అని. అన్నీ నోట్ చేసుకున్నా. ఏందట్టా చూస్తున్నారు? ఈడ్చుకు పదండి. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్, మీరు ఈడ్చుకుని వెళ్ళడానికి నేనేమీ తప్పు చేయలేదు. మీకు ఒక పదవి ఉందని ఆ పదవిని చూపించాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, కురుక్షేత్ర యుద్ధం జరిగింది రాజ్యాల కోసమూ కాదు, కిరీటాల కోసమూ కాదు, ద్రౌపదిని ఈడ్చుకొని తీసుకువెళ్ళినందుకు. ఆ రోజు నువ్వు చేసింది తప్పైతే ఈ రోజు నువ్వు చేస్తుంది నేరం. ఒక్కరిని కూడా విడిచిపెట్టను. ప్రతీకారమా? ప్రతీకారం. నాకు సేమ్ ఫీలింగ్ ఉంటుంది మేడం. నా స్టేషన్లో నా కింద పనిచేసే వాళ్ళ ముందు నీ మొగుడు నన్ను కొట్టాడు, నీ కాళ్ళు పట్టుకునేలా చేశాడు. మీరు కురుక్షేత్రాల దాకా వెళ్ళొచ్చు, నేను చిన్న ప్రతీకారం కూడా ప్లాన్ చేయకూడదా? ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరినీ తీసుకురండి. కింద మీడియా వెయిటింగ్. చెప్పండి మేడం, మిమ్మల్ని అడిగేది చెప్పండి మేడం. సార్ సార్ ఆగండి సార్, ఏ కేసు కింద మేడంను అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? ఇంకా దర్యాప్తు జరగాల్సిందే. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడలు తన బాయ్ ఫ్రెండ్తో రూమ్ తీసుకుని చేయకూడని పనులు చేస్తుందని వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం.
మిగతావన్నీ దర్యాప్తులు జరిగాక బయట పెడతాం. కానిస్టేబుల్స్ జీప్ ఎక్కించండి. నందిత, నేను హైదరాబాద్కు వెళ్తున్నాను. లేదంటే అక్కడ చాలా ఘోరం జరుగుతుంది.